నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం నియోజకవర్గ విజయోత్సవ సభకు అనూహ్య స్పందన. హాజరైన కూటమి పార్టీ అతిరథ మహారథులు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలను ఛేదించాం. చోరీ సొత్తు రికవరీ చేశాం. నిందితులను అరెస్ట్. రూరల్ సిఐ నాయబ్ రసు. కృష్ణలంక సిఐ నాగరాజును విధుల నుండి సస్పెండ్ చేయాలి. ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకుడు చిలువూరు నాగరాజు డిమాండ్. ప్రజలు కల్పించిన అవకాశం ద్వారా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో తమకు లభించిన పదవుల ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ చేస్తున్న క్రమంలో 24 నెలలు పూర్తి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి విజయోత్సవ సభలో పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కూరగాయల మార్కెట్ సెంటర్లో శనివారం కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కూటమి పార్టీల శ్రేణులు, మహిళలు హాజరైన సభకు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధ్యక్షత వహించగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ ఐక్యతను చాటుతూ జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశుపతి నైజంతో, హింసా ధోరణితో పాలన చేశారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలు పశుపతిని పాతాళానికి తొక్కారని అన్నారు. పాతాళంలో ఉన్నా కూడా పశుపతి లాంటి జగన్ ఇంకా తన విధానం వీడలేదన్నారు. రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి పాలన అందుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు ఏర్పడుతున్నాయని, ప్రజల ఆశీర్వాదం ఇలాగే ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 24 నెలల పాలన పూర్తి చేసుకుని ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చామని అన్నారు. మహిళలకు హక్కులు కల్పించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని ప్రశంసిస్తూ మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పొదుపు సంఘాల అభివృద్ధి, విద్యారంగంలో మార్పులు, భారీగా పింఛన్ల పంపిణీ, రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. మెగా డిఎస్సికి తొలి సంతకం చంద్రబాబు నాయుడుదేనని, నారా లోకేష్ ఆధ్వర్యంలో టీచర్ నియామకాలు జరిగాయని తెలిపారు. తెనాలిలో గత ప్రభుత్వ హయాంలో 527 ఎకరాల భూసేకరణ వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఆషామాషి ప్రభుత్వం కాదని, అభివృద్ధిని సాధించే ప్రభుత్వమని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు, మహిళలు, పేదల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రజల నమ్మకం, సహకారంతో పాలన ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయిన తీరును వివరించారు. నేడు కూటమి ప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గత పాలనలో ఇళ్ల స్థలాల స్కామ్పై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంపై దృష్టి పెట్టామని, తెనాలి ప్రాంతంలో 1225 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. అలాగే 980 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 65,000 కోట్లు ఖర్చు చేశామని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 100 మందికి సాయం అందించామని చెప్పారు. తెనాలిలో 13,000 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్లతో ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు సాధించే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. తెనాలి అభివృద్ధికి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని అన్నారు. ఇదే సభలో అధికారులు తమ శాఖ పరంగా సాధిస్తున్న పురోగతిని వివరించారు. సభలో బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, తమిరిషా అనంతాచార్యులు, పట్టణ టీడీపీ అధ్యక్షులు కుద్దూస్, జనసేన నాయకులు టీవీ రమణారావు తదితరులు పాల్గొనగా ఆయా శాఖల అధికారులు తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలను వివరించారు. మేము పరిపాలించాం, ఏ విధంగా ఈ కష్టకాలం మీ అందరితో పాటు నడిచాం అనేది మీకు తెలియాలి. దానికోసమే ఈ ప్రయత్నం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓట్ల గురించి ఎవరు రారు మా దగ్గరికి, 5 సంవత్సరాలు ఒకసారి కనపడతారని కొంతమంది గతంలో అనుకునేవారు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం అసలు మీరు మాకు ఓటు వేసారా లేదా అని నిలదీసే వాళ్ళు ప్రజల్లో మీరు కూడా చూశారు. పట్టాల విషయంలో కానివ్వండి, ఏ సంక్షేమం కార్యక్రమాలైనా కానివ్వండి, వీళ్ళు మా పార్టీకి ఓటు వేసారా లేదా అని స్థానిక నాయకులు చెప్తేనే వాళ్ళకి లబ్ధిదారులుగా చేకూర్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి నేను గాని, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గాని, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గాని, భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, జనసేన పార్టీ నుంచి మేము క్షేత్రస్థాయిలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి, ఏనాడు కూడా స్వార్థంతో చేసిన ప్రయాణం కాదు. 2004లో
మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్ళాలి, గుంటూరుకి విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. మనం తెనాలికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. సుపరిపాలన అంటే అందరికీ పరిపాలన అందించాలి. సుపరిపాలన అంటే స్వపరిపాలన కాదు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యవస్థల కోసం కాదు సుపరిపాలన అంటే. అటువంటి పాలన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పొరపాటు లేకుండా తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేసాం తప్ప వేరే ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఏ విధంగా పెట్టుబడులు రావాలని చేస్తున్న తపన, భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి ఆయన కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఆలోచనతోటి ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి వ్యాపారవేత్తలు వస్తున్నారో వాళ్ళకు సుస్థిరమైన వాతావరణం, ధైర్యంగా ఎవరైనా రావచ్చు, మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టచ్చు. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం ఈ ప్రాంతానికి తీసుకురాగలిగాం. 1225 కోట్ల రూపాయలు. 1225 కోట్ల రూపాయల్లో సంక్షేమం కోసం 981 కోట్ల రూపాయలు మనం సంక్షేమం తీసుకొస్తే, అభివృద్ధి ప్రత్యేకంగా 243 కోట్ల రూపాయలు మనం మన ప్రాంతంలో ఖర్చు పెట్టాం. ఈ 243 కోట్ల రూపాయల్లో 168 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మనం ఖర్చు పెట్టాం. కొలిపర మండలంలో, తెనాలి మండలంలో, తెనాలి మున్సిపాలిటీలో ఏ విధంగా రోడ్లు మనం ఆధునీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు చూశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈ రోజు మనం వేస్తున్న రోడ్డు, ఈ రోజు మనం చేస్తున్న అభివృద్ధి, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం. కొలిపర మండలంలో 4 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి మనం రాగానే ఎంపీ గారు, నేను, రాజా గారు ఆ రోజు శంకుస్థాపన చేసి వంతెన నిర్మాణం ప్రారంభించాం. నిజంగా చెప్తున్నాను మీకు, ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే, ధైర్యంగా మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అధిగమించాం. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్. గత పాలకులు చేసిన కార్యక్రమాలతో మనం పోల్చుకుంటే దేనికైనా నేను రెడీ. అది కూడా చెప్తున్నా మీ అందరి తరఫున, దేనికైనా సిద్ధం. ఏ కార్యక్రమం చేసినా దానికి సిద్ధం. తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం వాళ్ళు ఇచ్చింది 17,602 మందికి తెనాలి నియోజకవర్గంలో. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనానికి మనం ప్రత్యేకంగా 29,293 మందికి మనం 42 కోట్ల రూపాయలు మనం తల్లికి వందనం ద్వారా జమ చేస్తున్నాం. వీళ్ళ పరిపాలనలో తెనాలిలో వాళ్ళు కొన్నది 29 మంది రైతుల దగ్గర, కొలిపర మండలంలో 17, తెనాలి మండలంలో 12 మంది రైతుల దగ్గర కొన్నారు. వీళ్ళు ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత కూడా వాళ్ళు డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వం పైన రైతుకు నమ్మకం లేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఖరీఫ్లోనూ ప్రత్యేకంగా 5,308 మంది రైతుల దగ్గర మనం తెనాలి నియోజకవర్గంలో 31,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ఎవరు ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో డిఎస్సి ఎందుకు జరగలేకపోయారు? జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క జాబ్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈనాడు ఏ క్యాలెండర్ ప్రకటించకుండానే మెగా డిఎస్సికి మొదటి సంతకం చేసినటువంటి నాయకుడు ఈనాటి కూటమి నాయకత్వం వహించే చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 16,327 ఉద్యోగాలని, అంతేకాకుండా కారుణ్య నియామకాలు, చనిపోయిన కుటుంబాల్లో ఆ చనిపోయిన వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయికో అబ్బాయికో ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని మనం నెలకొల్పితే దాన్ని కూడా చనిపోకుండానే చనిపోయినట్టుగా చేసి లక్షల రూపాయలు దోచుకున్నటువంటి పులివెందర్ నాయకుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుస్తా ఉన్నాం మీ అందరికీ అని చెప్పి మనకు ఎక్కడ చూసినా కూడా మనందరికీ తెలుసు. నేను వేరేగా మాట్లాడకూడదు కానీ ఇక్కడ 527 ఎకరాలు భూసేకరణ చేశారు. మంత్రి గారు దయ ఉంచి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పా. మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి నోట్లోంచి మాట కాదు, ప్యాంటు జారిపోద్దని చెప్పి మీకు మనం చేస్తాం. మీ దగ్గర ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క పోకడని చూపించండి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఆనాడు దోచుకు తిన్నారు ప్రజల్ని. ఈనాటికి కూడా ప్రజల యొక్క డబ్బుని దోచుకొని
ఈ రోజున బతుకుతూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడటానికి అవకాశం మనం ఇస్తున్నామేమో అనే భావంతో ఈ 2 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి గారు అని చెప్పి మనం చేస్తాం. 567 ఎకరాలు కొంటే ఎంత కొన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఈరోజు కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటుంటే మేము ప్రచారానికో లేకపోతే పలకరించడానికో అయ్యా నా పట్టా ఎక్కడుందో తెలియట్లేదని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున ప్రజల్లో ఉందంటే ఏం చేసిందయా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేసిన పాలన? గంజాయి వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ నిర్వీర్యం చేసి మీరు పాపం మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. ఈనాడు ఈ సమాజం అంతా కూడా అతాకుతల వైపోయి ఆంధ్ర రాష్ట్రం అక్షరమాల్లో ముందుండాల్సిన అగ్రభాగంలో ఉండాల్సి వస్తే ఈ రోజున కింద పడిపోయిన రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, పోలవరం లేని రాష్ట్రంగా ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మీరు ఈ రోజున వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి మీరు తిరుగుతారా, ఊరేగించుకుంటారా? ఎవరికయ్యా ఊరేగింపులు? మీ ఊరేగింపులు ఎవరి మీద? మీ ఉడతూపులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఉడతూపులకి చింతకాయలు రాలో, అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇది ఆషామాషి ప్రభుత్వం కాదు, పారదర్శితో కూడిన ప్రభుత్వం. ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకు దక్కేలాగా చేయాలనేదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క తాపత్రయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, అదేవిధంగా ఇంకో పక్కన సామాజిక మార్పు. రాజకీయాల్లో ఇవాళ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన పార్టీ, ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు సంక్షేమం అందరికీ అందాలి, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందాలి, అన్ని రకాలుగా అందాలి. అంతేకాకుండా అభివృద్ధి జరగాలి. ప్రతి కుటుంబంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు భాగస్వాములు అవ్వాలి సమాజంలో. ఆనాడు గుప్తులు పరిపాలించే నాటి యుగం ఏదైనా అంటే స్వర్ణయుగం. అలాంటి స్వర్ణయుగాన్ని ఈ రోజున ఈ 2 ఏళ్ల కాలంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇది మీ పట్ల ఉన్నటువంటి, మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం, మీరు గెలిపించినటువంటి 175కి 164 సీట్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈరోజు ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేసినా మా యొక్క తుది బొట్టు, రక్త బొట్టు ఆఖరి వరకు కూడా చిందించాల్సినటువంటి బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఉంది అనే భావంతో ఈ రోజున ముఖ్యమంత్రి, ఈ కూటమి నాయకత్వం, ఈ సుపరిపాలన ద్వారా మీకు మేము ఉన్నామని చెప్పి మరొక్కసారి చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి. ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలంటే ఇది ఒక సామ్రాజ్యం. ఎవడో కట్టినటువంటి ఇళ్ళకి మేము రంగులేస్తాం, ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తాటదీస్తామనే పద్ధతిలో చూసాం. ఎమ్మెల్యే అంటే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి 10 లక్షల రూపాయలు పెట్టి ఎకరం కొని 50 లక్షల రూపాయలకి భూములు ప్రభుత్వానికి అమ్మినటువంటి వాళ్ళని చూసాం. ఎమ్మెల్యే అంటే ఆంధ్రప్రదేశ్లో మనతనాల్లో కొల్లిపర మండలంలో దొరికేటువంటి ఇసుక మొత్తాన్ని కూడా రోడ్లు బద్దలు చేసుకొని హైదరాబాద్కి, తమిళనాడుకి తరలించినటువంటి నాయకులు చూసాం. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటే వాడు స్కూల్కి వెళ్తా ఉంటే అది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ప్రభుత్వమే ఆ పిల్లవాడి బాధ్యత తీసుకొని అన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈరోజు వాడికి అన్నీ ఇస్తూ ఉంది. గతంలో వాడు ఇచ్చారు, ఆ పిల్లాడు బెల్ట్ పెట్టుకోవాలంటే దరిద్రం మొఖాన్ని చూసుకొని బెల్ట్ పెట్టుకోవాలా. బెల్ట్ మీద కూడా బొమ్మ ఉండేది, ఆ బొమ్మ ఏదో మీ అందరికీ తెలుసు. ఆ పిల్లాడు పుస్తకం తీసుకొని చదువుకుందాం అనుకుంటే మొత్తం అట్ట చెప్పగానే దరిద్ర భావమే కనపడుతుంది, క్రిమినల్ భావమే కనపడుతుంది. ఆ రోజు అన్నారు మీరు 15 ఏళ్ళు ఎక్కడ ఇస్తారు, మేము 13 ఏళ్ళు ఇస్తానికే మొదట 4 అన్నాము, తర్వాత 3 అన్నాము, ఒక్కరికి ఇవ్వలేక అల్లాడిపోయామని చెప్పేసి ఎగతాళి చేశారు. ఈరోజు ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం వస్తూ ఉంది. పశుపతి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి సమాధిలో ఉండి కూడా ఆ రాజ్య ప్రజల్ని హింసించాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు 151 సీట్లు ఉన్నటువంటి పశుపతిని ప్రజలు గమనించి పాతాళ లోకంలో ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి భూమి లోపల పెట్టారు. భూమి లోపల నుంచి అరుస్తూ ఉన్నాడు, నన్ను బయటకు తీయండి, నేను రాష్ట్రాన్ని నాశనం చేస్తా, నన్ను బయటకు తీయండి, నేను నాశనం చేయాలి, అందరూ చంపేయాలని చెప్పేసి పశుపతి లాగా మాట్లాడుతూ ఉన్నారు. వాడి వాసన కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడకూడదు. పశుపతిని వీలైతే 11 అడుగుల లోతు నుంచి ఇంకా లోపలికి తొక్కి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ
ఈ సుపరిపాలనని శాశ్వత పరిపాలనగా, ఈ సుపరిపాలనని సుస్థిరమైనటువంటి పరిపాలనగా చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఒకసారి మనం మాట్లాడుతున్నామంటే ఒకసారి అర్థం ఉండాలి. ఒక నాయకుడు అని చెప్పుకోవడానికి కాదు. మొన్నడు కూడా చెప్పేదో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటానంటే మాట్లాడుతూ పాపం కొన్ని నిజాలు ఒప్పుకుంటారు. ఎస్ మేము ఎదవలో మేమేం చేయలేకపోబట్టే వాడిపోయామని. ఇంకేం నీతో మాట్లాడేది మేము చెప్పుకున్నావు కదా. అట్లాగే నీ నాయకుడు కూడా చెప్పాడు. ఒకప్పుడేమో మీరందరూ చెప్పారు కదా, సింహం సింగిల్ మావాడు పులి అని. ఆయన వచ్చాను నేను కూడా బొద్దింకే అనేసాడు. అయిపోయింది మీ పరిస్థితి. అంటే మీ గాలి మీరు వాస్తవాలు ఒప్పుకొని తీసుకునేటటువంటి మీరు ఏం మాట్లాడతారు? ఇంత మహిళాలోకం మాకు ఎనుకుంటే ఆ పులులతోనూ ఆ బొద్దింకలతోని పని ఏమైనా ఉందా? మాకందరితో మీతో పని, మీకు ఎంత మంచి చేసామో పని, మీ యొక్క జీవితాలు ఎంత సుఖంగా సాగుతున్నాయో సాగింప చేసేటట్లుగా ఆ పని మాకు బాధ్యత మాకు. అంతేగాని వాళ్ళకిలాగా అధికారం అంటే సంపాదించుకోవడానికి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకోవడానికి, లేకపోతే ఎక్కువైపోయిన డబ్బుని విదేశాలకు తరలించడానికి కాదు. ఆ 11 అడుగుల నుంచి ఇంకొక 11 అడుగులకి రేపు రాబోయేటటువంటి 29లో పంపిస్తే ఈ రాష్ట్రం ఖచ్చితంగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ నాయకులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయలతో ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. అట్లాగే ఇంకొక 75 కోట్ల రూపాయల వర్క్స్ అనేటువంటివి 2 రోడ్లు మరియు డ్రైన్సే కాకుండా సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలను శంకుస్థాపనలు కూడా చేసుకోవడం జరిగిందని చెప్పడానికి మున్సిపల్ కమిషనర్ గా నేను సంతోషిస్తానని చెప్తున్నాను. తెనాలి లెగసీ వేస్ట్ ని క్లీన్ గా చేయడానికి గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి కృషి ఆధారంగా 9.5 కోట్ల రూపాయలతో 1.47 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీని కూడా శుభ్రం చేసి 4 ఎకరాల 75 సెంట్ల భూమిని మనము రెమిడియేషన్ జరిగింది. దీని వలన గురుపాలెం వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి అందరికీ కూడా కలుగుతున్నటువంటి సమీప ప్రజలకు అసౌకర్యాన్ని కూడా తీర్చినట్టు జరిగింది. అలాగే మనకి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా మనకి తెలిసిన 30 కోట్ల రూపాయలతో 10 MLD సామర్థ్యం కలిగిన దక్షిణాంధ్రలోని ఎక్కడా లేనటువంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ని మనం పులే కాలనీలో ఏర్పాటు చేసుకుని దానిని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా కెరియర్ లో నేను ఎప్పుడు కూడా ఇలా పట్టాలు ఇవ్వడం తెలుసు. గవర్నమెంట్ కి స్థలం రావడం అనేది నేను ఎప్పుడు విని ఉండలేదు, చూడలేదు కూడా. మరి అలాగే కొలకూరులో కూడా 40 లక్షల రూపాయలు విలువ చేసే 1 ఏకర్ ల్యాండ్ సువత్సర శశికరణ్ గారు కొనిచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ కి వచ్చిందేంటో చెప్పాను మీకు. గవర్నమెంట్ నమ్మి ప్రజలు ఏమి ఇచ్చారో చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి 18 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం కూడా ఇక్కడే జరిగింది. గతంలో 5,808 మంది రైతులకి రికార్డులో తప్పులు పడితే అర్జీ కూడా రాకుండా మరి వాటిని క్లియర్ చేసిన చరిత్ర కూడా తెనాల్లోనే ఉంది. మీ అందరికీ తెలుసో లేదో 2 తెలుగు రాష్ట్రాల్లో లేని తహసీల్దార్ కార్యాలయం ఏపీ స్టేట్ లో ఉంది. ISO స్టాండర్డ్ ఉన్న సర్టిఫికేట్ ఉంది. అది ఒక్క తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఉంది. ఆ తహసీల్దార్ కార్యాలయం పేరు మన రాష్ట్రం మొత్తంలో ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా డిసెంబర్ 15 ఓపెన్ చేశాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారి గురించి నన్ను అభినందించడం కూడా నా కెరీర్ లో మర్చిపోలేని విషయం. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ గారు ఒక సందర్భంలో అడ్డిమూలపు దొంగ విషయంలో చిన్న రైతులతో 600 మంది రైతులకి సుమారు 600 ఎకరాల్లో 300 మంది రైతులకి ఇబ్బంది కలిగినప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసి ఆ పంటను పునరుద్ధరింపజేశాం. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సుమారు ఒక 20 సంవత్సరాలుగా ఎన్నాళ్ళగానూ పెండింగ్ ఉన్న మన CNB కాలనీ దగ్గర అక్కడ ఒక చిన్న ప్యాచ్ రోడ్డు లీగల్ ఇష్యూతో ఉంటే మరి అది మంత్రివర్యులు చొరవ తీసుకొని వారిని మనం ఆ రోడ్డు వేయించగలిగాం. అది కూడా మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. మరి 80,824 స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇచ్చాం. గంటలోనే రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కూడా మన తెలంగాణలో ఉంది. ఇదే చరిత్ర మనం రాశాం ఈ 2 సంవత్సరాల్లో. గృహ నిర్మాణం ఫస్ట్ టైం ఇండియాలోనే భారతదేశంలోనే 3D టెక్నాలజీతో గృహ నిర్మాణం అనేది పులిపాలెంలో మొదలవబోతుంది. కేవలం 2 మాత్రమే సెలెక్ట్ చేశారు, ఓబుల్నాయుడు పాలెం అండ్ పులిపాలెంలో 3D టెక్నాలజీతో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ కోసం 6.22 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. లబ్ధిదారులను ఆల్రెడీ 122 మందిని ఐడెంటిఫై చేసి పెట్టాము. నెక్స్ట్ మంత్ ఆ పనులు కూడా ప్రారంభించబోతూ ఉన్నాం.
వెలుగు, ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే థీమ్తో మనం ముందుకు వచ్చాము. పొదుపు సంఘాలు ఇప్పటి వరకు తెనాలి రూరల్లో 1787 సంఘాలు ఉండగా మొత్తం సభ్యులు 17,418 మంది ఉన్నారు. ఇందులో బ్యాంక్ లింకేజ్ ద్వారా 105 కోట్ల రూపాయలు వాళ్ళు పొంది ఉన్నారు. స్త్రీనిధి రుణాలు 25.5 కోట్లు పొంది ఉన్నారు. మొత్తం మంజూరైన రుణాలు 127.5 కోట్లు గత 2 సంవత్సరాల్లో వాళ్ళు పొంది ఉన్నారు. నా వైఫ్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6వ నెలలోనే అర్జెంటుగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయవలసి వచ్చిన ప్రస్తుత తరుణంలో తెనాలిలో చేతులెత్తేసినటువంటి అందరు డాక్టర్ల ముందు విజయవాడలో ఒక హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు, బిడ్డ బాగుపడతాడని చెప్పినప్పుడు నాకు మైండ్లోకి వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన మన ఎమ్మెల్యే గారు నారాయణ మనోహర్ గారు. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక సార్ ఊళ్ళో లేనప్పుడు నేను మొబైల్లో నుంచి ఒక మెసేజ్ పెట్టాను, సార్ నా పరిస్థితి ఎలా ఉంది, నేను అంత ఖర్చు పెట్టే పరిస్థితిలో నేను లేను అన్నప్పుడు ఒక్క 20 నిమిషాలలోనే ఆ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి తన పిఏ గారి చేత ఫోన్ చేయించి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి మేమున్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత క్షేమంగా మా బిడ్డ తిరిగి వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే తెనాలి పట్టణంలోనే మన నియోజకవర్గంలోనే అత్యధికంగా పంపిణీ చేసినటువంటి చెక్కుల్లో 8,57,000 రూపాయలు మనోహర్ గారికి వారు వేరే ఊళ్ళో ఉండటం వల్ల రాలేకపోయారు. సో మీ అందరి ముందు ఈ విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. 1 తారీఖు వచ్చేటప్పటికి మా ఇంటి తలుపులు కట్టి తీసుకొచ్చి మాకు అందించి మా ఆకలిని తీర్చి మా భక్తిని ప్రేమార్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఏ కృతజ్ఞతలు చెప్పారు? ఏమందిస్తారమ్మా? మనం ఏమి చేయలేం, కానీ ఒక్కటి మాత్రం చేయగలం. ఏంటో తెలుసా? ఏంటండి? ఏం చేయగలం? కృతజ్ఞత ఎలా తీర్చగలం? ఓటు హక్కు ద్వారా తీర్చగలం. మండలంలోని ఎరుకలపూడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్టోర్ రూమ్ లో ఇత్తడి వస్తువుల చోరీ కేసులో నిందితుడు నాగరాజు పరారులో ఉండగా చోరీలో పాల్గొన్న మహిళలను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన ఇత్తడి వస్తువులు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ మాట్లాడుతూ ఎరుకలపూడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం స్టోర్ రూమ్ లో ఈ నెల 12వ తేదీ రాత్రి చోరీ చేసిన 120 కేజీల ఇత్తడి వస్తువులను చోరీకి పాల్పడిన మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు తెనాలి శాంతినగర్ కు చెందిన పాలపర్తి జ్యోతి, మొగిలి పద్మ, పాలపర్తి సేనమ్మ, ఆటో నాగరాజులుగా గుర్తించామన్నారు. మహిళలు పోలీస్ కస్టడీలో ఉన్నారని, నాగరాజు ఆటోతో పరారైనట్లు తెలిపారు. ఇత్తడి సామాగ్రి మీడియా ముందుంచారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎవరో కొంతమంది వ్యక్తి ఆటోలో వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఈ ఇతర సామాన్ తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటే మొత్తం 4 ముద్దాయిలు వచ్చినట్టుగా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళలో 3 ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి. మగ వ్యక్తి పేరు నాగరాజు, ఆడవాళ్ళ యొక్క పేరు పాలపర్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, 2వ పేరు మొగలి పద్మ, 3వ పేరు పాలపర్తి సేనమ్మ. వీళ్ళు ఒక టీమ్గా వచ్చి ఆ గుడి యొక్క స్టోర్ రూమ్ను పగలగొట్టి గుడిలో ఉన్న వాల్యుబుల్ ఈ యొక్క 120 కిలోల ఇతర సామాన్లు మొత్తాన్ని కూడా కలిసాలు కానీ, పొంగలు పెట్టుకునే గిన్నెలు, దబరలు, మొత్తం కూడా ప్రసాదాలు పెట్టే బిందెలు అన్నింటిని కూడా వాళ్ళు ఒక కవర్లో వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి వెళ్ళారు. కనుక వాళ్ళని ఈరోజు తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నందివెల్లి జంక్షన్ వద్ద వాళ్ళు పట్టుకొని వాళ్ళ వద్ద ఆ సామాన్ అంతా మొత్తం 120 కిలోలు రికవరీ చేయడం జరిగింది. మగ వ్యక్తి మరి ఆటో 2 కూడా లేవు, అప్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకేమన్నా కానీ ఇలాంటి చేశారా, వీళ్ళు వృత్తి ఏంటంటే రాత్రిపూట పగలపూట చెత్త పేపర్లు, చెత్త డబ్బాలు ఏరుకునే విధంగా ఊరంతా సెర్చ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా కానీ తాళం వేసి ఉండి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటిని వెళ్ళి నైట్ పూట వెళ్ళేసి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు. ఈ చాలా దగ్గరలో ఇట్లాంటి గ్యాంగ్ చాలా ఉన్నాయి, ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంతకుముందు, ఎక్కడక్కడ కేసులు రిజిస్టర్ కావాలి వీళ్ళ మీద. అందుకనే వీళ్ళ కింద కేసు పెట్టి ఈరోజు రిమాండ్ దగ్గర పంపించడం జరుగుతుంది. ఒక నేర చరిత్ర వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఇలాంటి వాటి మీద మేము గట్టిగా పెట్టి ఈరోజు ఆ టెంపుల్కి యొక్క చరిత్రక నుంచి ఆ మొత్తం వస్తువులను కూడా 120 కిలోల ఇతర సామాన్ మొత్తం రికవరీ చేసి గుడివారికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనుక వీళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పంపిస్తున్నాం. దీని మొత్తాన్ని కష్టపడిన తెనాలి రూరల్ ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి కూడా అభినందిస్తున్నాం.
విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని, నాగరాజును ప్రోత్సహించిన అధికారులపై విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకులు చిలుగూరు నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ చౌక్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులు చిలుగూరు నాగరాజు మాట్లాడుతూ రాజధానికి సమీపంలోని విజయవాడ కృష్ణలంకకు చెందిన సీఐ నాగరాజు అరాచకాలకు బలైన పేరిపోకు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని, అతనికి మద్దతుగా ఉన్న పోలీస్ ఉన్నతాధికారులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పిడనర్తి గోపాలకృష్ణ, వెంకటేష్, పవన్, ప్రవీణ్, అభి, మదన్, ఆనంద్ తదితరులున్నారు. 3 నెలల నుంచి ఒక సిఐ, ఒక ఏపీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగా అన్న కుమారుడు పేరిపోగు కాంతి కుమారిని విజయవాడ కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి సిఐ ఒక నాగరాజు కులాహంకారిగా, ఒక రౌడీలా, గుండాలాగా వ్యవహరిస్తూ అతను ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనే అహంకారంతో వాళ్ళ కుమారుడిని చిత్రహింసలు పెట్టి ఒక 3 నెలల నుంచి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి చిత్రహింసలు కొట్టడం జరిగింది. అతను ఆ టార్చర్ పడలేక అతను ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకొని సిఐ నాగరాజు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి విజిన్ తీసుకొని అతను పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఆ విజను అతని సెల్ ఫోను రీసెంట్గా బయటపడటం, ఆ వీడియో వాళ్ళ తల్లిదండ్రులు చూడటం, దాన్ని బరాయించలేక వాళ్ళు సతమతం అవుతూ చెట్టంత కొడుకుని కోల్పోయామనే విధానంతో చాలా మనస్తాపం గురైపోతూ ఉన్నారు. అతను ఒక క్రాంతి కుమారునే కాకుండా సాయి కృష్ణ యాదవ్ అనే కుర్రోడిని కూడా అతను చంపడం జరిగింది. ఈ సిఐ ఒక యూనిఫామ్ ముసుగులో అంతా ఒక గుండాలా, ఒక రౌడీలా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇమీడియట్లీగా ఈ సిఐ పైన డిస్మిస్ చేసి విధుల నుంచి తొలగించాలి. ఖచ్చితంగా ఇతనికి ఎక్కడ కూడా ఏ విధుల్లో కూడా ఇతను పనిచేయడానికి వీడు అర్హుడు కాదు ఇతను అనేది మా ఎంఆర్పిఎస్ అధినేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగన్న నాయకత్వంలో మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈ సిఐ ఇది ఒక సిఐ చేసిన చర్య కాదు. ఇది సిఐ నుండి పై అధికారులు అందరూ కూడా వీళ్ళందరూ మాస్టర్ మైండ్స్. వాళ్ళు పర్మిషన్ తీసుకొని డీజీపీ దాకా ఇతను పాశవిక కాండను కొనసాగించాడు విజయవాడలో. వాళ్ళపైన కూడా సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో దళితులపైన, గిరిజనులపైన, వెనుకబడిన వర్గాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దమనకాండాలు అన్నిటిపైన కూడా ఈ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్ర గవర్నర్ సమగ్రమైన విచారణకు ఆదేశించాలా, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలా, ఎంఆర్పిఎస్ మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు ప్రజలను రక్షించే వాళ్ళ రాజ్యాంగేతర శక్తులుగా ప్రవర్తించే ఒక గూండాలా, రౌడీలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులు తిరుగుతున్నారు. పోలీసు శాఖకి ఎంఆర్పిఎస్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీ ఆగడాలు ఎల్లకాలం సాగదు. ప్రజలు కనుక కోపోద్రిక్తులైతే చట్టాన్ని చేతిలో తీసుకుని మీరు వింత ప్రవర్తన చేస్తే పోలీస్ స్టేషన్ పైన దాడులు జరిగే విపరీతమైన పరిస్థితులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము పోలీసు శాఖని హెచ్చరిస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో మా మాదిగ సామాజిక వర్గం చెందిన ఒక రౌడీ షీటరు, ఆయన వెనకాల మాస్టర్ మైండ్ ఎవరు? అధికార టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు. అతను ఎందుకు అరెస్ట్ చేయరు? అదేవిధంగా బీసీ సామాజిక వర్గం చెందిన సాయి కృష్ణ యాదవ్, ఇతని వెనకాల ఎవరున్నారు? కింద వర్గాలకు చెందిన వాళ్ళు ఆర్థిక సామాజిక బలహీనతలను ఇచ్చేసుకొని రౌడీ షీటర్లుగా వాళ్ళు మలుస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం వీళ్ళనే బాధ్యులు చేయడం కాకుండా వాళ్ళని కూడా విచారణ చేయాలా. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో కూడా పై అధికారుల దగ్గర మొత్తాన్ని కూడా విచారణకు ఆదేశించాలా. దేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇది కేవలం ఒక దళితుల్ని బలిపశువులు చేయటం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. తెనాలి నియోజకవర్గ కూటమి విజయోత్సవ సభలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లతో కలిసి బాలాజీరావుపేటలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల స్థానిక నాయకులు, అధికారులు మంత్రి మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. మొక్కలు నాటే కార్యక్రమంలో తనతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి శ్రేణులను, అధికారులను భాగస్వాములను చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కె వాసుదేవ నాయుడు, బిట్ర కనకదుర్గ, టీవీ రమణారావు, మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పల్ నాయుడు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 148 రోజుల్లోనే డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఆయా పోస్టుల్లో ఉపాధ్యాయులు నియమించడం జరిగిందని, ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విషం చిమ్ముతుందని, ఈ అంశాన్ని తటస్థ మేధావి వర్గం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శనివారం తెనాలి పట్టణంలో డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణగవి కళాక్షేత్రం వేదికగా శనివారం సాయంత్రం డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు వారి అభిప్రాయాలను సభాముఖంగా పంచుకున్నారు. తొలుత ఉద్యోగ అవకాశాలు పొందిన ఉపాధ్యాయులు డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించిన తీరును వివరిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం వైసీపీ అనుసరిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు టీచర్లను వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన విషయం మరోలేదని అన్నారు. నిరుద్యోగుల వేదనను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఎస్సి నోటిఫికేషన్పై మొదటి సంతకం చేశారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమర్థవంతంగా డిఎస్సి నియామక కార్యాచరణను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం డిఎస్సి అభ్యర్థులను విమర్శించడం అవుతుందని అన్నారు. వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆందబాబు మాట్లాడుతూ, వైసీపీ విపరీత ధోరణి విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేక కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తుందని ఆరోపించారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. 9 సార్లు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. వైసీపీ నేతలు నిర్వహించే సమావేశాల్లో వెధవలమని వారు ఒప్పుకుంటున్నారని, అటువంటి వారికి ఏమి చెప్పినా తలకెక్కదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిఎస్సి జరిగితే డిఎస్సి రాసిన వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు టీచర్స్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చొని. వీళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళ ఎగ్జామ్ రాస్తే 2వ సంవత్సరంకో సంవత్సరంన్నరకో ఉద్యోగం వచ్చేది మనకి. అన్ని కోర్టు కేసులన్నీ అన్ని అవగొట్టుకొని అన్నిటికీ సమాధానం చెప్పుకొని ప్రతి అంశాన్ని కూడా మనం ఆన్సర్ చేసుకొని ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకు సంవత్సరం తర్వాత సంవత్సరంన్నరకు ఆ రకంగా వచ్చేది. బట్ ఈ యొక్క గవర్నమెంట్లో స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టరు అతనే టాస్క్ తీసుకొని ప్రతి అంశాన్ని కూడా 145 రోజుల్లో ఎన్ని కేసులు పడితే అన్ని కేసులను కూడా విత్ ఇన్ ద టైంలో క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో దాని ఫలితాన్ని మీకు అందించడంలో ఇది హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. బొత్స సత్యనారాయణ గారు దాదాపు ఈ టీచర్ల యొక్క ట్రాన్స్ఫర్లు ఈయన గురించే చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కొంతమంది కష్టం ఉండొచ్చు, మా పిల్లలందరూ ఉన్నారు, మా బుజ్జో లేకపోతే మా రంగాజీ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, మేము ఎక్కడో చేస్తున్నాం, మాకు ఈ మెయిన్ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు మేము దగ్గరగా పనిచేసే విధానం లేదా అంటే నిజంగా లేదు. ఇవాళ చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారంగానే ఉండాలి ఉద్యోగాలు, ఆ రకంగానే మన యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్పి 0% ఇంటర్ఫియరెన్స్ అనేది ఫస్ట్ టైం గుడ్ గవర్నెన్స్లో ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అని చెప్తున్నాను. మనకి మామూలుగా 360 degrees మనకు తెలుసు, బట్ ఈస్ బియాండ్ వాట్ ఈస్ థింకింగ్ అంటే బియాండ్ ద పారామీటర్స్. మనం ఆలోచించే ఆలోచన కంటే పరిధి దాటి మనకి ఊహకి అందనటువంటి ఆలోచన చేసే వ్యక్తులు ఈ సమాజంలో కొద్దిమంది ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఈ కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసేదానికి మేము మాట్లాడేదైతే ఒక ఎత్తు, రాజకీయంగా వాళ్ళు ఏదో విమర్శించారు, మేము కూడా విమర్శిస్తాం, నువ్వు దద్దమ్మను ఇంకోటో అని చెప్పి అదేదో రాజకీయ పోగొడలా ఉంటుంది వినేవాళ్ళకి కూడా. కానీ మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులు మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఉద్యోగస్తులు మాట్లాడాల్సిన అవసరం ఉంది, సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే న్యూట్రల్స్గా ఉన్నారో ఆ న్యూట్రల్స్ స్పందించాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఉంది. ఈ రోజున ఈ జరిగే నష్టాన్ని నివారించాల్సిన అవసరం. ఎక్కడికక్కడ మౌత్ పబ్లిసిటీ, ఇట్లాంటి మీటింగ్లేనే కాదు, మౌత్ పబ్లిసిటీ. మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ రకంగా జరుగుతూ ఉంది. మనం రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్రెండ్తో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, చుట్టంతో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, పిల్లలతో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, కుటుంబంలో ఎక్కడ మాట్లాడినా కూడా ఈ అంశాన్ని మనం ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత మీ అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు సెలెక్ట్ అయినటువంటి 16,500 మందిని కూడా
అవహేళన చేస్తున్నట్టు, అవమానిస్తున్నట్టు ఉంది ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్పారు సచివాలయ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగాల పేరుతో మిగతా ఉద్యోగాలన్నీ అటకెక్కించారు. సచివాలయ ఉద్యోగాలు కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల మీద అప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రుల దగ్గరికి వెళ్తే, ఇంతకుముందు మా బుజ్జి గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి 1,20,000 మా నాన్నకి ఇచ్చామని ఏ విధంగా అన్నాడో, ఓ మంత్రి కూడా అదే విధంగా అన్నాడు. మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ మీకు ఇస్తామని చెప్పలేదుగా, ఎవరికోడికి ఇచ్చాం కదా. అంతేకాకుండా నేను చూశాను మీడియాలో, ఆ రోజు ఈ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ఉద్యోగాలు ఏ కోటాలో ఇచ్చారంటే, పూర్తి అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా పక్కన పెట్టి చెవుడు ఈరింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకొచ్చి సర్టిఫికేట్లు అవి పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో నా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరి దగ్గర సర్టిఫికేట్లు తెప్పించి డబ్బులకు అమ్ముకున్నారు ఆ రోజు ఉద్యోగాలు. అక్రమ బదిలీలు దగ్గర 50-60 కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూసాం. అటువంటి వ్యక్తులు ఈ రోజున డిఎస్సి ఉద్యోగాలు, డిఎస్సి అంటే తెలుగుదేశం వచ్చిందంటే డిఎస్సి వస్తుందని మీరు అందరూ ఎదురు చూస్తారు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అటువంటి పరిస్థితుల్లో మరి మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నిరుద్యోగులకి పూర్తిగా సపోర్ట్. మనం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల పూర్తి సానుకూలంగా, సానుభూతితో ఉంటుంది. మళ్ళా డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి ఈ నోటిఫికేషన్ వస్తానే ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా శాశ్వతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉన్నంతకాలం మీ డిఎస్సి వస్తూనే ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఉద్యోగాలు రాని వాళ్ళని అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు అనర్హత కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి అవమానించడం అనేది వీళ్ళకి జరిగింది. మీరు దయచేసి మీరు భావి భారత పౌరులు తీర్చిదిద్దే టీచింగ్ ప్రొఫెషన్ అంటే దాదాపు ఉన్న వృత్తులన్నింటిలో కూడా చాలా గొప్ప వృత్తి. అటువంటి వృత్తిలో సెలెక్ట్ అయినటువంటి మీరు సమాజాన్ని మేల్కొల్పటంలో జగన్మోహన్ రెడ్డి లాంటి మీడియా, ఆయనకి సంబంధించినటువంటి మీడియా కానీ మనుషులు కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా తిప్పికొట్టడంలో మేము రాజకీయాల కోసం మేము మాట్లాడుతున్నాం అని అంటాం కాదు. మీరు ఇవాళ ఉద్యోగాలు వచ్చినటువంటి టీచర్స్గా మీరు సమాజాన్ని మేలుకొల్పే దానిలో మీరు కూడా కలిసి రావాలి. ఖచ్చితంగా మీకోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. దీన్ని ఖచ్చితంగా మనందరం ఖండించాల్సింది కూడా. ఎందుకంటే కష్టం అనేది ఎవరి సొత్తు కాదు, ఖచ్చితంగా కాదు. మనందరం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అందరూ కష్టపడే వచ్చారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే ఇప్పుడు అదంతా కాదు, మీ అందరిది కష్టం కాదు, మీ అందరూ డబ్బులు ఇచ్చి వచ్చారు అని చెప్పడం అనేది చాలా బాధాకరం. అయితే ఆ జరుగుతున్న విషప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టుగా ఏది పడితే అది, ఏది వస్తే అది అసలు అన్నింటిలో జరిగిందని, ప్రతి దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది, అన్నింటిలో చెప్పడం చాలా బాధాకరం. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ, ఈ విషయంలో మాత్రం మనందరం ఖండించాలి ఖచ్చితంగా. నాకు ఈ జాబ్ రావడంలో గవర్నమెంట్ కూడా నాకు చాలా సహకరించింది సార్. నేను ఉర్దూ మీడియం, మాకు ప్రైవేట్గా మెటీరియల్స్ అనేవి దొరకవు. అయినా మా ఉర్దూ మీడియం వాళ్ళందరూ తెలుగు బుక్స్ తీసుకొని, ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని, అన్ని సిరీస్ని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసుకొని పగలు రాత్రి మిగతా మీడియంస్ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడ్డాం సార్ మేము. మాకు ఇప్పుడు ఈ డిఎస్సి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోయింది, ఏదో చేసేసారు అన్నప్పుడు మాకు డౌట్ఫుల్గా చూసే ఐస్ని చూస్తే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కష్టపడింది మాకు తెలుసు, మా పేరెంట్స్కి. మిగతా వాళ్ళు మీరు కూడా తెలుసు కదా, మీతో పాటే కదా మేము కష్టపడింది. మా రూమ్స్లో మీరు కూడా చదివారు, మీకు కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డాము. ఇచ్చారు 1-2 సార్లు వెరిఫికేషన్ కూడా చేశారు. ఏ సర్టిఫికేట్స్ లేకపోయినా మమ్మల్ని ప్యానిక్ చేయకుండా అన్నీ ఉన్నాయా చూసుకోండి, వెళ్ళి తెచ్చుకోండి అని మా వెరిఫికేషన్లో కూడా మాకు ఏ విధమైన ప్యానిక్ చేయకుండా మంచిగా ప్రోత్సహించి అన్ని సర్టిఫికేట్స్ ఉన్న తర్వాతే మమ్మల్ని అప్రూవ్ చేసుకొని మాకు ఈ డిఎస్సి జాబ్ అనేది ఇచ్చిందనమాట. చదువుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు. నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు మా ఎంఈఓ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, లక్ష్మీనారాయణ సార్, మా మంగళగిరి సార్ పంపించారు, అక్కడ పని చేశాము. ఎక్కడ మాకు బ్యాడ్ రాలేదు, అందరూ మెచ్చుకున్నారు. అక్కడ సార్ కూడా చెప్పారు. తర్వాత సంఘం సార్ కూడా చేశారు డిప్యూటేషన్ కింద సార్, అక్కడ కూడా హెచ్ఎంఎల్ చెప్పారు బాగా చేశారని. వచ్చి మా ఉద్దేశం పర్పస్తో ఇక్కడ ఒక్కరండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, గుండె చేసుకోండి, ఒక్కరు 1 రూపాయి తీసుకొని మేము లంచాలు తీసుకొని ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము మెరిట్లోనే వచ్చినాము.
ఇది కూడా రాసి పెట్టుకో, ఎవరికైనా ఇస్తున్నా, రాసి పెట్టుకోండి. ఇది మన సమస్య కాబట్టి మనతోనే పోవాలి. వాళ్ళు ఏందో చెప్పారని ఖాళీగా ఉంటే మాత్రం ఇది తెగదు. కానీ ఖచ్చితంగా మనం మాట్లాడాల్సింది, గట్టిగా మాట్లాడాలి. ఇది దీన్ని కాదు, మెగా డిఎస్సి ఆంధ్ర ఐఏఎస్ అంటారు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్ర ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటారు. ఎందుకంటే ఇండియాలో ఐఏఎస్ కొట్టడం ఎంత కష్టం, మన ఆంధ్రప్రదేశ్లోని టీచర్ ఉద్యోగం కొట్టడం కూడా అంతే కష్టం కాబట్టి. సో అలా మన కమిషనర్ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే అసలు మిడ్ నైట్ వచ్చే మెసేజ్లు ఎలాంటి డీవియేషన్స్ రాకుండా, ఎలాంటి లోపాలు జరగకుండా ఈ డిఎస్సిని చాలా పకడ్బందీగా జరిపారు. దానికోసం అసలు మేము ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ అవకాశాలు కల్పించారు కాబట్టి. అందరండి, నేను ఒక్కదాన్ని కష్టపడితే నా జాబ్ రాలేదు, నా ఫ్యామిలీ మొత్తం కష్టపడింది. మా అమ్మ, నా భర్త, నా పిల్లలు కూడా, వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోయినట్లయితే మీ ముందు నేను నిల్చుండేదాన్ని కాదు. ఒక్క పాయింట్లో జాబ్ పోయినా సరే నాకు అంటూ ఒక విలువ ఉండేది కాదు. ఎంతో కష్టపడితేనే కానీ మాకు ఈ జాబ్ వచ్చింది. జాబ్ మాత్రం ఊరినే ఇచ్చిన జాబ్ మాత్రం కాదు. ఎవరు కూడా అలా అనొద్దు. ఎవరు కూడా ఈ డిఎస్సిలో ఎవరు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడితేనే నాకు ఇలా ఉంది నా ఫ్యామిలీ స్టోరీ. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటేనే మేము ఇదంతా సాధించగలిగాం. ప్రస్తుత ప్రభుత్వానికి సార్ల ద్వారా నేను ఇచ్చే అప్పీల్ ఏంటంటే, క్యాలెండర్ ఇచ్చారు సార్, క్యాలెండర్ ప్రకారం చేయడమే కాకుండా క్యాలెండర్లో డిఎస్సి మరీ తక్కువ పోస్టులు ఈసారి ఇవ్వడం జరిగింది. రేపు 30కి దాదాపు 6000 పోస్టులు. డిఎస్సిలో ప్రతి సంవత్సరం 6600 పోస్టులు రిటైర్మెంట్స్ వస్తాయి సార్, నాకు తెలిసిన సెన్సెస్ ప్రకారం. వచ్చిన పోస్టులకు వచ్చినట్టుగా ప్రభుత్వానికి అప్పీల్ చేయమని కోరుకుంటున్నా సార్. ప్రతి డిపార్ట్మెంట్లో 42 డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. 42 డిపార్ట్మెంట్లో 6 ఏళ్ళగా రిక్రూట్మెంట్స్ లేవు. దయచేసి వాటిని కౌన్సిల్లో తీసుకురాని, అసెంబ్లీలో పెట్టమని గౌరవ సభ్యులు, శాసనసభ్యుల గారి ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. కొల్లిపరలో ఈ నెల 18న వృద్ధుడిని బెదిరించి అతని చేతికి ఉన్న 2 బంగారు ఉంగరాలను, సెల్ ఫోను చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాయబ్ రసూల్ చోరీ జరిగిన తీరును వివరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆధునిక సీసీ కెమెరాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరించారు. నిందితుడు బాపట్ల జిల్లా రాంబొట్ల పాలెంకు చెందిన పగడం ఉమాశంకర్ రెడ్డిగా గుర్తించామన్నారు. బాధితుడు కొల్లి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్ కేసు నమోదు చేశారు. రూరల్ సిఐ నాయబ్ రసూల్ కేసు దర్యాప్తు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని వల్లభాపురం ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో శనివారం అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి బంగారు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరా ప్రాధాన్యత గురించి అవకాశం ఉన్నవారు తమ నివాసాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, రూరల్ ఎస్ఐ కె ఆనంద్ ఉన్నారు. 18/6/2026 తేదీన కొల్లిపరలో ఒక వృద్ధుడిని బెదిరించి అతని ఇంట్లోకి నెట్టుకుంటూ పోతూ 2 బంగారు ఉంగరాలు, ఒక సెల్ ఫోను దొంగతనం చేసినట్లుగా మాకు శ్రీనివాస్ రెడ్డి అనే అతను వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే నేరస్థలానికి కొల్లిపర ఎస్ఐ గారు మరి నేను సందర్శించి ఈ సెల్ ఫోన్ ఆధారంగా ఇతను ఏ రూట్లో వెళ్ళారని ఐడెంటిఫై చేసుకొని అతను విజయవాడకి వెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ముద్దాయిని గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయి రాంబొట్ల వారిపాలెం ఉమాశంకర్ రెడ్డి అని, అదేవిధంగా చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అని నిర్ధారించుకుంటే అతన్ని ఈ రోజున మన వల్లభాపురం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయగా అతని వద్ద 2 ఉంగరాలు సుమారు 16 గ్రాములు గల విలువ కలిగి 2,40,000 రూపాయలు గల వర్త్ గలది స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతను వాడిన మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారిస్తే ఇతను మామూలుగా ఈ గత కొన్ని రోజుల నుంచి ఆ కొల్లిపరలో సరిలో చూసుకుంటూ ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసుకుని సింగిల్ పర్సన్గా ఉన్న వృద్ధుడిని గుర్తించుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. అందుకని కొల్లిపర ప్రజలకు కానీ మొత్తం తెనాలి రూరల్ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే మా తరపున విన్నపం, ఇలాంటి ఒంటరిగా ఉన్న వాళ్ళని పేరెంట్స్ని పిల్లలు లేనప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు బిగించినట్లయితే మనకు తల్లిదండ్రులకి సెక్యూరిటీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాంటి ఒంటరిగా ఉన్న వృద్ధులకి, మహిళలకు కానీ సీసీ కెమెరాలు అమర్చాలి. అదేవిధంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుంటారు, ఇలాంటి వాటిలో నేరాలు జరుగుతుంటే కనుక ప్రతి ఇంట్లోకి కూడా మినిమం ఒక 2 కెమెరాలను బిగించుకుంటే మనకు సెల్ఫ్ భద్రతగా ఉంటుంది. అదేవిధంగా 48 గంటల్లోనే
ఈ కేసును ఛేదించి కొల్లిపర ప్రజలకు అందరికి కూడా ఒక విశ్వాసం కలిగించగలిగాం. అందుకని చాలామంది కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాం. అందుకే చాలామంది మహిళలు మేము పోతే ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామయ్యా, మేము ఇలాంటి జరిగితే కష్టం అని చెప్పారు. అందుకనే మేము మటుకు అందుకే దీన్ని పిస్టేజ్ తీసుకొని 48 అవర్స్లోనే ఈ కేసు ఛేదించి ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కానీ మా తరపున వినపి ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాలు బిగించుకోవడానికి సహకరించండి. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చిన్నగాదిరవరు గ్రామంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం ప్రధాన రహదారి, పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మానవహారంగా నిలబడి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కేంద్రాలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరును పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని అన్నారు. స్వచ్ఛ వేమూరు సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించవచ్చునని అన్నారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో గ్రామాల్లో పారిశుధ్యం సక్రమంగా అమలు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీల నాయకులు తమ్మ శివారెడ్డి, దుంపల కృష్ణ, అమ్మిశెట్టి శ్రీరామూర్తి, పోకల శ్రీనివాసరావు, శ్రీమాన్ వెంకటరెడ్డి, మోహన్ రెడ్డి, కేలం శ్రీను, దేవిరెడ్డి నాగేశ్వరరావు, జొన్నకుటి సాంబశివరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటున్నాడంటే ఎవరికి సందేశం ఇస్తా ఉన్నాడు, ఏమేమి సందేశం ఇస్తా ఉన్నారు, ఆ సందేశాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని అవలంబిస్తే అంటే స్వచ్ఛత, పరిశుభ్రత, మన ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని, మన ఇంటి ముందు ఊడ్చుకొని, మన రోడ్డు ఊడ్చుకొని ఆ చెత్త అంతా కూడా క్లియర్గా తడి చెత్త, పొడి చెత్త పంచాయతీ నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో దాన్ని డంప్ చేయగలిగితే అది రాదు. దాని గురించి అవేర్నెస్, ఆ విధంగా ఒక గ్రామంలో అవగాహన వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిత్యం చేసుకుంటూ వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు, అదేవిధంగా నగరాలు అన్నీ కూడా పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని కూడా, ఇప్పుడు ఈరోజు మనం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసాం. పచ్చదనం అనేది మనిషికి చాలా అవసరం. ఆక్సిజన్ అనేది మనం పీల్చుకునే మంచి గాలి, ఊపిరి తీసుకోవడానికి వచ్చే గాలి చెట్ల నుంచి వచ్చింది. శాతం పైన ఉన్న భూ పరిమాణంలో 50%, 60% చెట్లు కనుక పెంచుకోగలిగితే ఎంతో మనిషి జీవితానికి ఉపయోగపడింది. స్వచ్ఛమైన గాలి, హాస్పిటల్లో అందించే ఆక్సిజన్ కంటే 100 రెట్లు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకి మన గ్రామాల్లో మన దగ్గర ఉన్నటువంటి చెట్ల ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఆ కార్యక్రమం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలను నడిపించడం కోసమే అందరం కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరూ కూడా ముందు నడిపించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది రెగ్యులర్గా నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇది ఏదో 3వ శనివారం మాత్రమే చేయాల్సిన కార్యక్రమం కాదు. దిశగా ముందుగా పయనించడానికి మీరందరూ కూడా పోటీ పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు నేను వచ్చాను, వెళ్ళిపోయాను, అయిపోయింది కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దీనిలో ఒక మంచి అవార్డు సాధించే దిశగా ఈ గ్రామం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో అవసరమైనటువంటి అవసరాలు తీర్చడానికి మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా నేను పూర్తి చేస్తాను. ప్రధానమైన రహదారి నా దృష్టిలో ఉంది, అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. త్వరలోనే ఆ గ్రామంలో ఈ ప్రధాన రహదారి కూడా నిర్మాణం చేయడానికి నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మన శాసనసభ్యులు ఆనందబాబు గారు కూడా ప్రతి 3వ శనివారం ఏదో ఒక మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే
అనారోగ్యానికి దూరంగా ఉంటారనేది మన యొక్క ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. దాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీలు కూడా తడి చెత్త పొడి చెత్తని సేకరించి వాటిని డంపింగ్ యార్డ్లో వేయటం ద్వారా ఆరోగ్యంగా ప్రజల ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని మనందరము సరిగ్గా చేసినట్లయితేనే ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఫాలో అయినట్లవుతుంది. దానములలోకెల్లా ఉత్తమమైంది గొప్పదైంది భూదానమని ప్రముఖ వైకానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం తెలిపారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. శనివారం స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాలిలో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తి అనుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. తన కుమార్తె లాస్యప్రియ తనకిచ్చిన పాకెట్ మనీని దాచుకుని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టుకు ఒక అడుగు భూదాన విరాళం అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో ఇంటర్ విద్యార్థిని సంఘం జాగర్లముడికి చెందిన నారాయణం లాస్యప్రియ ఒక అడుగు భూదాన విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దివ్యక్షేత్రం భూదాన విరాళంలో భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక సేవలలో సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారు వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. విద్యార్థిని లాస్యప్రియ మాట్లాడుతూ తనకు ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామికి తెనాలిలో ట్రస్ట్ నిర్మించే ఆలయానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ఒక అడుగు భూదాన విరాళం అందజేయడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని ఇటువంటి కార్యక్రమానికి ఇవ్వటం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా పారాయణలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం, గరుడాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు అందరూ కూడా మీ శక్తి కొద్దీ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి 7 అడుగుల నుంచి 1 అడుగు దగ్గర నుంచి 7 అడుగుల దాకా ఇంకా ఎక్కువ మంది ఎక్కువ శాతం ఇస్తూ ఉన్నారు. అట్లా ఇంకా త్వరగా ఇచ్చి ఈ యొక్క స్థలం అంతా కూడా ఈ మన దేవాలయ నిర్మాణం కోసం త్వరగా పూర్తి చేసుకొని దేవాలయ శంకుస్థాపన తర్వాత దేవాలయ నిర్మాణం కోసం మనం అందరూ కూడా కృషి చేస్తూ మనకు తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి ఎక్కడెక్కడ ఉన్నా సరే మనం దేవాలయ నిర్మాణం కోసం భూదానం జరుగుతున్నది అని చెప్పాలి. భూదానం అన్ని మన దేవాలయం కింద ఫౌండేషన్ నుంచి దేవాలయ నిర్మాణానికి ఎంతైతే ఖర్చు పెడితే ఎంతైతే పుణ్యఫలితం వస్తుందో ఒక్క భూదానం 1 అడుగు దానం ఇచ్చినా కూడా దేవాలయం కట్టినటువంటి అంత ఫలితం వస్తుంది. కాబట్టి అంత శక్తి భూదానానికి ఉంది. ఓం నమో వెంకటేశాయ. మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్కి భూదానం చేసినాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం నుండి స్థానిక బాలాజీరావుపేట నుండి ప్రియాడరెస్ గురిగారైనటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ స్థల ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2వ శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా మనం ఈ పారాయణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన
సేవా బృందం యొక్క ఆధ్వర్యంలో మహిళామణులు విశేషంగా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరము సామూహిక విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమాన్ని 8 సార్లు పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన కైంకర్యంలో ఈ రోజున ఎంతో గొప్ప పర్వదనంగా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని నారాయణ లక్ష్మి లాస్యప్రియ సంఘం చెందినటువంటి అమ్మాయి తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో ఈ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ భూదాన కైంకర్యంలో ఒక అడుగు భూదానానికి కైంకర్యం చేసి స్వామి సేవలో పాల్గొనడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. ఇక భూదాన కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిన కోరుతున్నాము. ప్రతి వారము శనివారం ఉదయం 10 గంటలకు జరిగే విష్ణు సహస్ర పారాయణలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. లోక కళ్యాణార్థం తెనాలి పట్టణంలో వేమూరు విజయభాస్కర్ నిర్వహించిన శ్రీ లక్ష్మీ నారాయణ సహిత సుదర్శన యాగం యాగ నిర్వాహకులకు తెనాలి పట్టణ ప్రజలకు సుదర్శన అనుగ్రహం లభించాలని ప్రముఖ శ్రీ నటులు ఆధ్యాత్మికవేత్త తనికెల భరణి ఆకాంక్షించారు. తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధిలోని పాత విద్యా కాన్వెంట్ స్థలంలో ఆధ్యాత్మికవేత్త వేమూరు విజయభాస్కర్ ఆధ్వర్యంలో నవాహినిక దీక్ష కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ క్రతువును ఆధ్యాత్మికవేత్త తనికెల భరణి శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. యాగ నిర్వాహకులు విజయభాస్కర్ తనికెల భరణి సాధారణంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనికెల భరణి మాట్లాడుతూ యాగ క్రతువు ఫలితం విజయభాస్కర్ లభించాలని, ఇలాంటి ఆధ్యాత్మిక సేవలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. వేమూరు విజయభాస్కర్ మాట్లాడుతూ 25వ తేదీ వరకు యాగ క్రతువు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం సుదర్శన సహితులైన స్వామికి అభిషేకాలు, సాయంత్రం వేళల్లో మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తరించాలని కోరారు. యాగక్రతు విశిష్టతను యాజ్నిక బ్రహ్మ వేదాంతం నాగమూర్తి వివరించారు. అతను వారించాడు ఈ ఆరోగ్యంగా కుదుటపడాల్సి ఉందని అని అతను సంకల్పించాడంటే అది జరిగి తీరవలసిందే. సో ఆ ఆదేశాలే శ్రీహరి అతనికి కావాల్సిన బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడని భావిస్తాను. వెంకటేశ్వర స్వామి కటాక్షం, సుదర్శన శక్తి మళ్ళీ మా భాస్కర్ పరిపూర్ణంగా వచ్చి మళ్ళీ మాకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దానికి మిమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాగం ఇంత వైభవంగా జరిపిస్తున్న ఋత్వికులకి, మిగతా సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, నమస్కారాలు చేస్తూ శుభం భూయా. ఓం నమో నారాయణ. లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగం ఈరోజు 3వ రోజు పూర్తయిపోయింది. దీనికి ఎంతో శివభక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి తనికెల భరణి గారు అనారోగ్యంగా ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వచ్చి ఈ స్వామివారి దర్శించుకొని ఆయనకి పూజ చేసి వెళ్ళారు. వారికి అందరికీ ధన్యవాదములు. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి అభిషేకం జరుగుతుంది 9 గంటలకి. చక్కగా అందరూ వచ్చి పాల్గొని ప్రసాదం, తీర్థం తీసుకెళ్ళండి. సాయంకాలం 7 గంటలకి మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాదం. ఇది రోజు జరిగేది కాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అది మీ అదృష్టం. మా తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటలో ఏం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన కార్యక్రమాన్ని వేమూరి విజయభాస్కర్ గారు సంకల్పం చేశారు. 9 రోజుల దీక్షతో ఈరోజు 4వ రోజున స్వామివారికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి సుప్రభాత కార్యక్రమం, సారంతరం యజ్ఞశాలలో విశేష హోమాది కార్యక్రమాలు, వెంకటేశ్వర హోమం, నవగ్రహ హోమం, తదనంతరం లక్ష్మీనారాయణ హోమం జరుగుతోంది. సాయంత్రం జపాంతం తర్పణ చేసి తదనంతరం దశాంశ సుదర్శన యాగ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. యజ్ఞ కార్యక్రమంలో రచయిత శ్రీ భరణి గారు చేశారు. వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 చేసినట్టయితే స్వామివారికి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ మహత్తర యాగంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నాయని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు చేయాలని ఆయన కోరారు. అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలను 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకంతో 28,071 మంది రైతులకు 18,54,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. ముందుగా అన్నదాత సుఖీభవ నగదు చెక్కుల బ్రోచర్ను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గాజుల వెంకట సుబ్బయ్య, తమ్మా శివారెడ్డి, అమ్మిశెట్టి కిషోర్, రాయన ప్రసాద్, వేములపల్లి జగన్నాథం, జ్ఞాన భగవాన్, వ్యవసాయ శాఖ ఏడీఏ హుస్సేన్, 5 మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్నారంటే ఈ రైతు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద మనం అదనంగా ఇస్తున్నాం. సూపర్ 6 పథకాల్లో ఏ పథకం కూడా అన్ని అదనమే. అమ్మఒడి కింద 42 లక్షల మందికి ఇస్తే అదే అమ్మఒడి కింద పేరు మార్చి తల్లికి మనం పేరు పెట్టాం. మనం 67.5 లక్షల మంది పిల్లలకు ఇస్తున్నాం. మనం అతను 42 లక్షల మందికి ఇచ్చాడు. ఒక్క విద్యార్థికి ఒక్కరు ఇంటికి ఒక్కరు చదువుకునేవాడు ఉంటే మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏ కార్యక్రమం చేయడు. రైతులకు సంబంధించి అయిపోయింది. రైతులకు గిట్టుబాటు ధర ఉండదు, వాళ్ళకి ఎరువులు పంపిణీ ఉండదు, సకాలంలో ఏదన్నా ఆపద వస్తే ఆదుకునేది ఉండదు, ప్రాజెక్టులు కాలువలు బాగు చేసుకోవడం ఉండదు. రైతాంగానికి సంబంధించి ఏ అంశం మీద కూడా ఇక శ్రద్ధ చూపించే పని లేదు. ఆయన వరకు ఆయన 7,500,000 వాళ్ళకి ఒక బోనస్ కింద ఇచ్చేస్తాడు. ఇక అయిపోయింది. రైతులకి సంబంధించి ఇక మనం ఏం చేయాల్సిన పని లేదనుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద ఈ డబ్బులు చెల్లిస్తూనే అదనంగా ఆయన కంటే 6,500,000 సంవత్సరానికి అదనంగా 5 ఏళ్ళు 32,500 అదనంగా చెల్లిస్తూ అన్ని రకాలుగా సబ్సిడీ మీద మనం కేవలం యంత్ర పరికరాలు ఇస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు కూడా మీకు తెలుసు ఎప్పుడూ ఇవ్వనంత ఎక్కువ మోతాదులో యాంత్రీకరణ జరిగింది, యంత్ర పరికరాలు అందించాం. వేలకు వేలు రైతుల ఆధార కింద ట్రాక్టర్లు అందజేసాం రైతులకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకేమీ లేదు, యంత్ర పరికరాలు ఏమి లేవు. మళ్ళీ మన రైతు ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం నుంచి మొదలైంది. అదేవిధంగా యూరియా, డిఏపి ఎరువులు పంపిణీ మీకు తెలుసు. ఇందాకే పెద్దలు చెప్పారు, చాలామంది మాట్లాడేవాళ్ళు 4 కట్టలు 3 కట్టలు ఎకరాకి వేస్తే సరిపోయే యూరియాని 10 కట్టలు 12 కట్టలు వేసేస్తున్నారు. మీరు అదేమన్నా అడిగితే తప్పంటే వినరు. ఈయన ఈ యువలాగా చెప్తున్నాడు అనుకుంటాడు. యూరియా మీద అత్యధికంగా సబ్సిడీ దాదాపు 1,500 2,000 ఉంటుంది కట్ట. 250 260 మీకు అందించడం అంటే అత్యధికంగా సబ్సిడీ ఇచ్చేయడం వల్ల మీరు ఆ యూరియా ఇప్పటికప్పుడుగా పొలంలో వేయడం వల్ల పొలం పాడైపోతుంది, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంది. ఇవాళ ఆ మందులు ఏదైతే పొలంకి మీరు వాడుతున్నటువంటి ఆ పంట తినడం వల్ల అనేక జబ్బులు బారిన పడతా ఉన్నాయి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే గత 2 సంవత్సరాలు కూడా యూరియా బ్రహ్మాండంగా మీకు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను చెప్పగలను. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMVBRY పథకం కింద తొలి విడతగా తన ఖాతాలో 1,97,385 రూపాయలు జమ కావడం తమకెంతో సంతోషంగా ఉందని తెనాలి ఐక్యవేదిక సభ్యులు పొట్టి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమను స్థాపించి యువతకు ఉపాధిని కల్పిస్తూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్న విధానం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం శుభపరిణామని అన్నారు. తమ ఖాతాలో జమ అయిన 1,97,385 రూపాయలలో 1,00,000 రూపాయలు తెనాలి అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ విరాళాలను అందజేసేందుకు తెనాలి ఐక్యవేదిక సభ్యులతో కలిసి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఎవరైతే పరిశ్రమలు పెట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారో కొత్తగా వారందరికీ ప్రోత్సాహంగా నిన్న నాకు 1,97,385 రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇది ఎవరైతే ప్రావిడెంట్ ఫండు ఈఎస్ఐపిఎఫ్ కరెక్ట్గా గవర్నమెంట్కి జమ చేసి వ్యాపారంలో జిఎస్టీ కరెక్ట్గా కడుతున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగా నిన్న నాకు 1,97,385 రూపాయలు నా అకౌంట్కి జమ పడినాయి. దీనికి మేము మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారం చాలా సులభతరమై మేమందరం కూడా ఎంతో సంతోషంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఎక్కడా కూడా అధికారులు ఒత్తిళ్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మాకు కలగట్లేదు. మా వంతుగా నాకు వచ్చిన అమౌంట్లో నుంచి 1,00,000 రూపాయలు తెనాల్లో పరిశ్రమలు పెట్టాలి అన్న ఉద్దేశంతో మా గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి మేము ఇద్దామన్న ఆలోచనలో ఉన్నాము. కాబట్టి మమ్మల్ని చూసి ఇంకొంతమంది తెనాల్లో ఎవరికైతే పడినాయో వాళ్ళు కూడా ముందరకు వచ్చి మనందరం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెనాల్లో పరిశ్రమలు పెట్టాలి అన్న వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పి నేను మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. నమస్తే. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3/50 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకట్రాం ప్రసాద్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో అవుట్ గేట్ ఎదుట గల ఈ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ద్వారా దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, డిస్టిక్ టీం కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు గుమ్మడి ప్రసాద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, వేలివోలు ఇందిరా, మల్లాది అర్జున్, సూర్యనారాయణ, ఆలపాటి కిరణ్, రాజశేఖర్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. రెగ్మా సంస్థ అధినేత ఆయన మాటల ద్వారా స్నేహితులను ఎలా పెంచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి, మృదు స్వభావి. మరి అలాగే ఆయనకున్నటువంటి టీం తోటి ఎలా పనిచేయించుకోవాలి అనే విషయాన్ని కూడా బాగా ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ రోటరీలో ఉన్నటువంటి జిల్లాల్లో $1 మిలియన్ రోటరీ ఇంటర్నేషనల్కి పంపిణీ ఇచ్చినటువంటి ఘనత ఒక 7-8 జిల్లాల్లో ఉంటే ఆ 7-8 జిల్లాల్లో మా 3150 కూడా ఉంది. దానికి కారకుడు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాది మా క్లబ్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పినపాడులో ఉన్నటువంటి పశు వైద్యశాలకి సంబంధించింది కానివ్వండి, లేకపోతే దుగిరాల హై స్కూల్లో హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అలాగే సోమసుందరపాలెంలో ఈ క్లీన్ సెంటర్ని శ్మశాన వాటికలో పెట్టింది కానివ్వండి, అలాగే అన్న క్యాంటీన్లకు సంబంధించి అక్కడ పెట్టినటువంటి వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవి కాకుండా మా సభ్యులు పూర్ణచంద్ గారు, మురళీ గారు, డాక్టర్ గారు, చేతన్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ సహకరించినటువంటి మా క్లబ్ సభ్యులకి, అలాగే మాకు వెన్నుదట్టి చేయూతనిచ్చినటువంటి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. జీరో డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఏజీ పూర్ణచంద్ గారు దుప్పట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా విజయవంతంగా చేశారు. కేక్ కటింగ్ కూడా చేశారు. గాడ్ బ్లెస్ డీసీ రామ్ ప్రసాద్ గారు. ఆయన ఈ అగ్రికల్చర్కు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఆ రైతులకి ఉపయోగపడతాం కానీ ఆయనకి ఈ రైతులన్నా ఈ పశు సంపద అన్నా ఎంతో ఇష్టం. ఆయన చూస్తుంటే ఒక రైతు బిడ్డలాగా మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఎంతో గర్వంగా ఉంటుంది. అటువంటి ఆయన దరిదాపు $150,000 ఈ రోటరీ క్లబ్కి ఫౌండేషన్కి ఇవ్వటం జరిగింది. ఆయన మంచి పదవుల్లో ఉండి ఎంతో ఉన్నతంలో ఉండి ఈ సంవత్సరం ఈ డిస్టిక్ని 3150ని ముందుకు నడపటంలో అతని వంతు ఎంతో కృషి చేశారు. డిస్టిక్ గవర్నర్ సోమవరపు వెంకట రామప్రసాద్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన పదవులతో విరసిల్లాలని కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం నియోజకవర్గ విజయోత్సవ సభకు అనూహ్య స్పందన, హాజరైన కూటమి పార్టీ అతిరథ మహారథులు.
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలను ఛేదించాం. చోరీ సొత్తు రికవరీ చేశాం. నిందితులను అరెస్ట్. రూరల్ సిఐ నాయబ్ రసు. కృష్ణలంక సిఐ నాగరాజును విధుల నుండి సస్పెండ్ చేయాలి. ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకుడు చిలువూరు నాగరాజు డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.